మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బర్త్డే సందర్భంగా మనం ఇక్కడ సమావేశమై ఉన్నాము. మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉంటూ అందరూ ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ రచించిన వ్యక్తి. ఆయన ఎంతో కృషి ఫలితంగా ఈరోజు మనము రాజ్యాంగాన్ని తెచ్చుకున్నాం. రాజ్యాంగాన్ని ఆయన ఎన్నో దేశాల రాజ్యాంగాలు చదివిన తర్వాత అక్కడ మనకి ఏవైతే ఉపయోగకరంగా ఉంటాయో వాటి అన్నిటిని కూడా క్రోడీకరించి మనకి రాజ్యాంగాన్ని తయారు చేసి ఇచ్చాడు. కాబట్టి మనం ఇంత స్వేచ్ఛగా ఈరోజు జీవించగలుగుతున్నాము, అన్ని విధాలుగా శాంతియుతంగా బ్రతకగలుగుతున్నాం. కారణం ఏంటంటే మనకి ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ మాత్రమే. ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ అటు పొలిటికల్ సిస్టమ్ కానీ ప్రతిదీ కూడా మనం రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే మనకు జరుగుతున్నాయి. కాబట్టి ఆ మహానుభావుడు ఇప్పటికీ మనకి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆ రోజుల్లోనే ఈ విధంగా ఉంటుందని ఊహించుకొని మనకి రాజ్యాంగంలో ఇవన్నీ కూడా క్రోడీకరించడం జరిగింది. కాబట్టి మనం ఆయన్ని ఎంత తలుచుకున్నా తక్కువే. ఆయన ఆశయాల్ని మనం పదే పదే గుర్తు చేసుకోవాలి. ఆశయాలను పక్క పెట్టి మనం వెళ్ళకూడదు. ఆయన ఆశయాలు మన అందరికీ తెలుసు. కాబట్టి ఆ ఆశయాల మేరకే మనము నడుచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతికి మా స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఇందులో పాల్గొనడము మాకు చాలా ఆనందంగా ఉంది. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిందాబాద్. థాంక్యూ. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక విప్లవకారుడు, ప్రపంచ మేధావి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పామిడి మండలం హెడ్ క్వార్టర్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పామిడి ఎస్ఐ గారికి మరియు వివిధ సంఘాల పార్టీల నాయకులందరికీ పేరు పేరున జైభీం తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే కార్యక్రమం ఉందో ఇది కేవలం చాలా మంది అనుకునేది ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ప్రత్యేకంగా దేవుడు అనుకునేవాళ్ళు. కానీ దీన్ని ఈ మనసులో భావాన్ని వదిలేసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా నేను విన్నవించుకుంటాను. కారణం ఏమంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఈ అగ్రవర్ణ మహిళలు కూడా ఆయన నుంచి లబ్ధి పొందినోళ్ళే. ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా స్త్రీలకు హక్కులు కావాలని చెప్పేసి కోరుకున్న మొదటి వ్యక్తి. ఆ స్త్రీల హక్కులు ఎప్పుడైతే పార్లమెంట్లో భగ్నం కలిగినాయో ఆ రోజే తన పదవికి రాజీనామా చేసి స్త్రీల హక్కుల కోసం మొట్టమొదటిగా పోరాడిన వ్యక్తి. ఈ రోజు కూడా స్త్రీల హక్కుల కోసం ఈరోజు పార్లమెంట్లో 30% కావాలని చెప్పేది ఈరోజు అడుగుతున్నారు. ఈరోజు కూడా పార్లమెంట్లో వాళ్ళ